నమస్తే వెల్కమ్ టు ఏజేఎస్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పచ్చ మీడియాకు జగన్ జపం తప్ప వేరే పని లేదు చంద్రబాబు మీడియా ద్వారా జగన్ తక్కువ చేయాలని చూస్తున్నారని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మూడు సింహాలకు ప్రతీకగా ఉన్న పోలీస్ వ్యవస్థను మూడు పార్టీలకు తొత్తులుగా మార్చింది కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు శాస్త్రయుక్తంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్న భక్తులు వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీసెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. పచ్చ మీడియాకు జగన్ జపం తప్ప వేరే ఏమీ ఉండదని, జగన్ స్థాయి తగ్గించేలా పచ్చ మీడియా అహర్నిశలు కృషి చేస్తుందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఏంటంటే వారి మీద మోపబడిన అభియోగాలు, ఫాల్స్ కేసులకు సంబంధించిన అనేకమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, పెట్టించిన వాళ్ళకి తెలుసు, జరుగుతున్న తతంగం అంతా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వారి మధ్య యూరోప్ వెళ్ళేటప్పుడు కోర్టుని అనుమతి అడిగారు, కోర్టు అనుమతి ఇచ్చింది. మీరు యూరోప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి కోర్టుకి హాజరుపడమని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్ట ప్రకారం వారు కోర్టుకి వెళ్లి కనపడ్డారు. దాన్ని ఆయన హైదరాబాదు వెళ్లే వ్యవహారాన్ని పెద్ద ఎత్తున రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్సనాలిటీని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్థాయిని తగ్గించడానికి సాధారణంగానే ఎల్లో మీడియాకు మరే పని పాట ఉండదు. అసలు ఆ పార్టీ ఛానళ్లలో జగన్ 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 వాళ్ళ లోగోకు కూడా అంత ప్రచారం ఉండదు. నేను చెప్పే ఎల్లో మీడియా ఛానల్స్లో ఏబిఎన్లో కానివ్వండి, టీవీ5లో కానివ్వండి, వాళ్ళ సంబంధిత ఈటీవీ కానివ్వండి, వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్పించి ఇంక వాళ్ళకి వేరే పనే లేదు, అంశం కూడా లేదు. ప్రజా అంశాల మీద ఎప్పుడైనా ఏదైనా ఒక డిబేట్ పెడతారంటే మనకు మచ్చుకు కూడా ఒక డిబేట్ కనపడదు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఎల్లో మీడియాకి పట్టదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొరుగు రాష్ట్రంలో ఉన్న సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు, అది వార్త. మూడు సింహాలకు ప్రతీకగా ఉన్న పోలీస్ వ్యవస్థను మూడు పార్టీలకు తొత్తులుగా మార్చింది ఈ కూటమి ప్రభుత్వమని, ప్రతిపక్షం మీదనే కాదు సొంత శాఖలోని అధికారులను కూడా వేధించేంతలా దిగజారింది పోలీస్ వ్యవస్థని అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఎలా పనిచేస్తుంది అనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలనలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా? 36వ స్థానం. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది. ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి, కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలోని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ 36వ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా? 100కి 16.70 పాయింట్లు వచ్చాయి. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, అతను ఫెయిల్ అయ్యారు. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టాలన్నమాట. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం. ఒకప్పుడు మనం చూసాం
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది, ఐపీసీ ఉండేది. వాటి బదులు వీటిని తీసుకొచ్చి రాష్ట్రాలు అమలు అయ్యేట్టుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు వీటి అమలులో ఇంత దారుణంగా వైఫల్యం చెందారంటే దానికి కారణం ఈ డమ్మీ సీఎం వలన, ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ వలన, వీళ్ళ అసమర్థ పాలన వలన అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం, అక్రమ కేసులు పెట్టడానికి, అడ్డగోలు అరెస్టులకి, అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం, అలాగే అందరినీ కూడా డ్రగ్స్ కేసు నిందితుడిని వైసీపీ వెనకేసుకొస్తుందని మాజీ ఎమ్మెల్యే ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీరు గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీరు గమనిస్తే 30 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తులు, యువకులు 190 మిలియన్లు అంటే వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈరోజు మీరు గమనిస్తే ఈ డ్రగ్స్ అనేవి ఎల్ఎస్డి, గంజా, ఎండిఎంఏ ఈ డ్రగ్స్ ఎలాంటి ఉంటాయంటే ఈ సైకో యాక్టివ్ డ్రగ్స్ అంటే మన బ్రెయిన్ పైనే దాని ప్రభావం చూపిస్తాయి. వీటిని స్లోగా ఇంజెక్ట్ చేసుకోవటం వల్ల మనకి శరీరంలో అయితేనేంటి నీడిల్స్ ద్వారా, లేకపోతే సిగరెట్స్ రూపంలో, లేదా దాన్ని వాటర్ కలిపి నోట్తో తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక సూడో యూఫోరియా రావటం, దాంతో ఒక కిక్ రావటం. మరి నార్మల్గా మనము ఎప్పుడైనా డిన్నర్స్కి వెళ్తే భోజనాలు అవన్నీ తర్వాత సంగతి, కానీ ఈ యొక్క డ్రగ్స్ లేనిదే ఆ పార్టీ అనేది రేవ్ పార్టీస్ కిక్ అయి ఉండవు. ఎందుకంటే ఈ రేవ్ పార్టీస్ వల్ల చాలామంది యువతలో ఎలాగా వాళ్ళు గంజాయికి బానిసయ్యారు, డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి బానిసయ్యారనేది మనం చాలా పేపర్లోనూ డైరెక్ట్గా టీవీ ఛానల్స్లో కూడా చూసాం. చాలామంది ఎవరైతే మరి ఈ డి అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళండి అని తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళకపోగా కనీసం మర్డర్స్ చేసైనా, ఎవరి దగ్గర కొట్టైనా డబ్బులు తీసుకొని అవి డ్రగ్స్ తీసుకుందే వాళ్ళు జీవించలేని పరిస్థితి. ఎప్పుడైతే మనం డ్రగ్స్ని విత్డ్రా చేస్తామో వాళ్ళకి డెలీరియం ట్రిమ్మర్స్ అంటారు. అంటే ట్రిమ్మర్స్ అంటే చేతులు వణకటం. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక సూడో యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ట్రిమ్మర్స్తో వాళ్ళు సరిగా భోజనం కూడా తీసుకోక వాళ్ళు ఫిట్స్తో బాధపడుతుంటారు. అంటే స్లోగా ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి కాలేజెస్ అయితేనేంటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషలీ, హాస్టల్స్ ఇవన్నీ టార్గెట్ చేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ విశాఖ జిల్లాకు సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డి అనే వ్యక్తి మరి ఆయన ఎంఎస్సి చదువుతూ లేదా ఎంబీఏ చదువుతూ మరి ఆయన ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ డ్రగ్స్కి బానిసై ఆయన ఏ విధంగా ఈ రాజకీయవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేశారో, మరి ఆయన జగన్కి, అమర్నాథ్ రెడ్డికి ఏ విధంగా క్లోజో, మరి ఆయన హయాంలోనే 5 సంవత్సరాలు మరి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితేంటి, హాస్టల్స్, మరి యువతకి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారనేది మనం గమనించాలి. రైతులకు విత్తనాలు లేకపోయినా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న చంద్రబాబుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదని విమర్శించారు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. దాని ఆధారపడిన రైతులను, రైతు కార్మికులను గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాలు పెట్టినా అప్పుడు కరువు కానీ, వరదలు కానీ విలయతాళనం చేస్తున్న పరిస్థితి గతంలో చూడడం జరిగింది. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది. కర్మగాలి. సో ఈ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఈ 1.5 సంవత్సర కాలంలో రైతులందరూ కూడా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నా పట్టించుకున్న పాపన పోలేదు, రైతులకు విత్తనాలు దొరక్కపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు, ఎరువులు అందకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు,
పంట నష్టం జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇన్సూరెన్స్ అతిగతి లేదు. ఈ రకంగా ఏమి జరిగినా పట్టించుకున్న పరిస్థితి లేదు. త్రూఅవుట్ ఆంధ్ర రాష్ట్రం అన్ని పంటలు ఆ విధంగా వేసిన పంట వేసినట్టుగానే నష్టం వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వందలాది మంది రైతులు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడమో లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడమో అన్న కూడా చేయలేదు. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సీఎం యాప్ ఉండేది. సీఎం యాప్ యాప్లో అప్లోడ్ అయినవి అన్నీ కూడా సమస్యలన్నిటినీ కూడా అక్కడ పరిష్కారం దొరికేది. ఏమన్నా కష్టం రానిలేండి, పంట మద్దతు ధర లేకపోతే మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి ఉంది. పంట నష్టం వస్తే ఖరీఫ్లో నష్టం వస్తే ఖరీఫ్లోనే ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం గతంలో. ఇన్సూరెన్స్ కూడా కరెక్ట్ టయానికి వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఆ ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా ప్రభుత్వమే కట్టిన పరిస్థితి చూసినాం. అవన్నీ కూడా ఇప్పుడు గాలికి వదిలేసిన పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలు అయితే రైతులకు బాగా ఉపయోగపడాలి, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే రైతులకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో 2000 జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి అక్కడ వ్యవసాయ అధికారిని అక్కడ ఉంచి ప్రతి దశలోనూ రైతుకు ఉపయోగపడిన పరిస్థితి మనం చూసినాం. విత్తనం నుంచి పంట అమ్మేంత వరకు కూడా ప్రతి దశలోనూ ఏ దశలో అయినా నష్టం జరిగినా ఆ నష్టాలను ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి నష్టం రాకోకుండా చూసిన పరిస్థితి అంతా కూడా చూడటం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ పేలా శ్రీనివాసరావు అధ్యక్షతన కమిషనర్ కేతన్ గార్గు సమక్షంలో రసబసగా సాగింది. కార్పొరేటర్లు తమ పదవీకాలం ముగిసినా వార్డుల్లో అభివృద్ధి లేదని, అధికారులు తమ మాట వినడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదలాడుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. శ్రీకాళహస్తి మండలంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. శనీశ్వర అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. पुष्पैः पूजयामि। ओं सुमुखाय नमः, ओं एकदन्ताय नमः, ओं कपिलाय नमः, ओं गजकर्णकाय नमः, लम्बोदराय नमः। तथा ब्रह्मण उपहरति एकथैव यजमान आजुस्तेजो ददाति। दिव्यमङ्गलनीराजनं सन्दर्शयामि, रक्षान् धारयामि, गङ्गशुद्धाचनीं समर्पयामि।
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మార్గం చూపారని అన్నారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉన్నప్పుడు పొదుపు లక్ష్మి సంఘాలని మనం పెట్టాం ఫస్ట్ టైం అప్పుడు మేము ఉన్నప్పుడు. దాని తర్వాత అందరూ కూడా బ్యాంకులు పోవడం, లోన్లు తీసుకోవడం, అందరితో ఏదైనా కార్యక్రమాలు ఉంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉంటే మహిళలు ఎక్కువగా రావడం, పొదుపు గ్రూపులు మీటింగులు తీసుకెళ్ళడం అవి చాలా చేసాం గతంలో కూడా. తర్వాత క్రమేణా చంద్రబాబు నాయుడు గారు వెలుగు డిపార్ట్మెంట్ ఒకటి పెట్టి దాంట్లో ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలే. ఏమో అంతే కదా అనిలా, నీకు కూడా అదే కదా రత్నయ్య, మీరంతా సర్పంచులు కూడా రాజకీయాల్లోకి వచ్చారు మళ్ళీ నాలాగా. ఎందుకంటే అది లేకపోతే మాత్రం అన్యాయం ఉంది. అంటే మీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతే మాత్రం ఇబ్బంది. కానీ మీరు ఒకసారి మర్చిపోయారు, ఇంకైతే మర్చిపోవద్దని చెప్పి అందరినీ కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అన్ని వర్గాల ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. మనం అందరం కూడా ఎదురు చూసింది ఏంటంటే, ఇప్పటికే మన రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ మరి అందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామాన్న ప్రతి వార్డులో కూడా చూసుకున్నట్టయితే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క గలాన్ని, వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని, మరి వాళ్ళ యొక్క సంతకం రూపంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని ఆపండి, ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పి వాళ్ళ యొక్క అంగీకారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మరి పెద్ద ఎత్తున కూడా వారి యొక్క గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక ప్రజలు కానీ అందరం కానీ ఎదురు చూసింది ఏంటంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానయోగం అయింది, ఆయన కాస్త రాష్ట్ర ప్రజల యొక్క దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్ని కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి వ్యతిరేకతని వారు చేస్తుంది తప్పని వారి గ్రహించినట్టున్నారు అని చెప్పేసి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నుంచి ఏదన్నా బ్యాకౌట్ అవుతారేమో, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి అందరం కూడా ఎదురు చూసాము. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పట్లాగా ఏమీ కూడా మారలేదు. మారకుండా ఆయన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు లెక్చర్లు ఇస్తా ఉన్నారు. అనకాపల్లి నక్కపల్లిలో అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. 3 రోజుల పాటు బాలబాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖపట్నం జిల్లా రండి మన యూత్ ప్రజల అదృష్టం అయినటువంటి హోంశాఖ మంత్రులు శ్రీ వంగలపూడి అనిత గారు స్వాగతం సుస్వాగతం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా చక్కటి అకామిడేషన్, అదేవిధంగా భోజన సదుపాయాలు, గ్రౌండ్ ఫెసిలిటీ ఇక్కడ ఆర్గనైజర్స్ అరేంజ్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సుమారు 8 గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా
థ్యాంక్ యూ మేడం. అనంతమ్మ గారు, ఈ స్పోర్ట్స్ ఆ రోజు మరి మా సోదరుడు ఈ గ్రామంలో హాకీకి పునాదేశమైనటువంటి నా సోదరుడు బల్లిశెట్టి సూరిబాబు గారు నా దగ్గరికి వచ్చి చెప్పిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా పాలు, చేపలు, ధాన్యం ఉత్పత్తులకు ప్రఖ్యాతిగా ఒక ఎమ్మెల్యే రోజు కూడా మార్నింగ్ వాక్ చేసేవాడు అనమాట. మార్నింగ్ వాక్ చేస్తూ ఒక పిల్లోడి దగ్గరికి వెళ్ళి పొట్ట మీద కొట్టి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.